మా ఇల్లు నాన్న కష్టపడి కట్టిన ఇల్లది. ఒక్కో ఇటుకను డబ్బుతో కాదు, తన చెమట చుక్కలతో, తన చేతులతో కట్టాడు. ఒక్కో గోడను సిమెంటుతో కాదు, తన ఆశలతో నిలబెట్టాడు. ముందు ఒక గది, తర్వాత రెండో గది, ఆ తర్వాత మూడో గది. చూడటానికి చిన్న ఇల్లే కావచ్చు, కానీ మాకది ఒక ప్రపంచం. ఆ మొదటి గదిలో మా బాల్యం పరుగులు తీసింది. గోడలపై మా చేతివ్రాతలు, మూలల్లో మా ఆటబొమ్మలు, కిటికీల దగ్గర మా కలలు ఉండేవి. రెండో గదిలో అమ్మ ప్రేమ పరిమళించేది. వంటింటి నుంచి వచ్చే వాసనతో ఆకలి కంటే ఆనందం ఎక్కువగా ఉండేది. మూడో గదిలో మా కుటుంబం మొత్తం చేరేది. నవ్వులు పంచుకునేవాళ్లం, కష్టాలు చెప్పుకునేవాళ్లం, భవిష్యత్తు గురించి కలలు కనేవాళ్లం. వానలు పడిన రాత్రుల్లో పైకప్పుపై జల్లుల సంగీతం వినిపించేది. వేసవి రాత్రుల్లో మేడపై పడుకుని నక్షత్రాలు లెక్కపెట్టేవాళ్లం. పండుగలు వస్తే ఆ ఇంటి గోడలకే కొత్త వెలుగు వచ్చేది. దీపావళి దీపాలు, సంక్రాంతి ముగ్గులు, దసరా సందడి అన్నీ ఆ ఇంటి జ్ఞాపకాలే. ఎంతోమంది బంధువులు వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు, ఎంతోమంది పిల్లలు పెద్దయ్యారు, ఎంతోమంది కలలు నిజమయ్యాయి. ఆ ఇల్లు కేవలం ఇటుకల కట్టడం కాదు, అది నాన్న ప్రేమ, అది అమ్మ త్యాగం, అది మా బాల్యం, అది మా నవ్వులు, అది మా కన్నీళ్లు. మాకు నాన్న ఇచ్చిన అత్యంత విలువైన గిఫ్ట్ అదే. కానీ ఇప్పుడు ఆ ఇల్లు లేదు. గోడలు కనిపించవు, ఆ తలుపులు లేవు, లేవేవు, ఆ కిటికీలు లేవు, ఆ గదులు లేవు. కాలం దానిని తీసుకుపోయింది. కానీ ఆ ఇంటి ప్రతి మూల ఇప్పటికీ మా జ్ఞాపకాలలో ఉంది. కళ్ళు మూసుకుంటే ఇప్పటికీ ఆ గదుల్లోనే తిరుగుతాను. నాన్న పిలుపు వినిపిస్తుంది, అమ్మ నవ్వు కనిపిస్తుంది. ఇల్లు పోయింది, కానీ ఆ ఇంట్లో గడిచిన జీవితం మాత్రం ఎప్పటికీ పోదు. ఎందుకంటే కొన్ని ఇళ్ళు నేలపై కట్టబడతాయి, మరికొన్ని ఇళ్ళు మనసులో కట్టబడతాయి. మా ఇల్లు ఇప్పుడు నేలపై లేకపోయినా మా హృదయాల్లో మాత్రం ఎప్పటికీ చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయింది. వెంకట్ చీకిరాల.